ఒక్కటి తీసుకుంటానే. ఇది తిన్న తర్వాత అరగడానికి. వాళ్ళందరూ తిన్నాక మనకెడతారు కదా, అప్పుడు ఇది కూడా తిందువులే. పోనీలేవే, ఒకటిచ్చే. వద్దులే పాపక్క. పారు, అమ్మగారు వస్తున్నారే. నమస్తే అమ్మా. పిలుస్తున్నాయి. వావ్, నైస్ కిచెన్. వీళ్ళందరూ వంట వాళ్ళ ఆంటీ? ఎస్. హెడ్ కుక్ ఎవరాంటీ? మా పాప. పాప డైరెక్షన్లోనే వంటలన్నీ చేస్తారు. పాప? ఫన్నీ నేమ్. పాపాయమ్మగారు. నో 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 నో, పాప అని బాగుంది. నేను అలాగే పిలుస్తాను. అలాగేనమ్మా. అమ్మా. ఏంటది? అమ్మా, అది అది అమ్మా. మార్చినేని పావని భూపాల్ కూతురు ఐశ్వర్య ఇచ్చిన బ్రేస్లెట్ ఎక్కడ పాపా? తాకట్టు పెట్టుకున్నావా, అమ్మేసుకున్నావా? ఎందుకు అడుగుతున్నారమ్మా? సాయంత్రం పేరంటానికి వెళ్తూ వేసుకుందామని. కొట్టానంటే మొహం పచ్చడైపోతుంది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నన్ను అడుగుతున్నారేంటే? తిరిగిచ్చేయమని అడగట్లేదు, నా తల తిరిగేలా చేసేది ఎవరా అని అడుగుతున్నాను. వంటల్లో పేరు పెట్టడానికి లేదు కదమ్మా. బ్రహ్మాండంగా వండారు, కానీ వండింది ఎవరు? నువ్వు బాగా వండుతావు పాపా, కానీ మరీ అంత బాగా వండవు. టైం టు టైం వండగలవు గాని అంత షార్ట్ టైంలో అన్ని రకాల ఐటమ్స్ చేయడం నీ వల్ల కాదు. దొడ్డిదారి నుంచి పార్సల్ ఏమైనా తెప్పించావా? లేదమ్మగారు, లేదు. మరి నువ్వైతే చేయలేదు పాపా.
అంత రుచిగా వండి నేను తిన్న దాంట్లోనే ఉప్పు ఎక్కువైందంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. నిజం చెప్పండి, ఆ గంటలో ఏం జరిగింది? చెప్తానమ్మా, చెప్తాను. చెప్పకపోతే అఖిలాండేశ్వర అక్కతో చెప్తాను. ఆవిడ దెబ్బ పడితే జీవితంలో మళ్ళీ మెతుకు మింగలేవు. చెప్పు. పార్వతి 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 వచ్చి వండింది అమ్మగారు. పార్వతి ఆ డ్రైవర్ హనుమంతు కూతురా? ఈ ఇంట్లోకి అడుగు పెట్టి మేం అడగకుండానే అన్ని వంటలు వండి పెట్టిందా? చెప్తా దాని పని. అమ్మా దాన్ని ఏమనకండమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. చిన్నపిల్లమ్మా, నాకు ఒంట్లో బాగాలేకపోతే సాయం చేసిందమ్మా. మీ కాళ్ళు ఏయ్! ఏయ్! నన్నే తాకుతావే పిచ్చి. చెప్తానే ఆ పార్వతి సంగతి, నీ సంగతి, మీ అందరి సంగతి ఇప్పుడే చెప్తాను. నీకు చెప్పిందేమిటి? నువ్వు చేసిందేమిటి హనుమంతు? నీ కూతుర్ని అదుపులో పెట్టుకోమని చెప్పాను. అది అదుపు తప్పేలా చేశావు. అది ఎంత పనిచేసిందో తెలుసా? అమ్మా పార్వతి, పార్వతి అడిగిందల్లా పెడతాం కానీ ఇంట్లో అడుగు పెట్టకూడదని చెప్పానా లేదా? అవుట్ హౌస్ లో ఉండాల్సింది ఈ ఇంట్లోకొచ్చి వంట వండి పోయింది అంటే అది ఉండాలనుకుంటోందా, పోవాలనుకుంటోందా? వెళ్ళిపోయిందమ్మా. నా కూతురు పార్వతి ఇల్లుడిచి ఎక్కడికో వెళ్ళిపోయిందమ్మా. హనుమంతు, ఏంటి నువ్వనేది? పార్వతి వెళ్ళిపోవడం ఏంటి? అవును బాబు, అమ్మగారి మాట ఎందుకు దాటావు అని కొట్టాను దాన్ని. నేనే ఉంటే తప్పులు చేస్తానే ఉంటాను నాన్న అని ఉత్తరం రాసి పెట్టి వెళ్ళిపోయింది బాబు. మమ్మీ, పార్వతిని ఇందాక నేను ఇంటికి వచ్చేటప్పుడు చూసా. ఎందుకు డల్గొన్నాను కూడా అడిగా. సమాధానమే ఒక రకంగా చెప్పింది. ఏదైనా చేసుకుంటుందేమో డౌట్గా ఉంది మమ్మీ. అమ్మా అమ్మా, నా కూతురు తప్పు చేసినందుకు తగిన శిక్ష నేను అనుభవిస్తానమ్మా. నన్ను మీరు కొడతారో చంపుతారో మీ ఇంట్లో. నా కూతుర్ని క్షమించండి అమ్మా, నన్ను కాపాడండి. అది అదేదైనా ఆగాయించాన్ని కొడిగడితే అమ్మా నేను బతకనమ్మా. నా కొడుకు అనాథైపోతాడు. మేమందరూ అన్యాయం అయిపోతామమ్మా, అన్యాయం అయిపోతాము.
పోలీసులకు ఫోన్ చేయక్క. 10 నిమిషాల్లో పారిపోయిన పార్వతిని పట్టుకొస్తారు. ఆడపిల్ల గడప దాటిందన్న విషయం బయటపడకూడదు. అలాగని ఊరికే ఉండకూడదు. అమ్మా, పార్వతిని ఎతికి తీసుకొస్తానని పెద్దబాబు గారు వెళ్ళారమ్మా. పెదబాబు వెళ్ళాడా? అవునమ్మా. అమ్మా, నే కూడా వెళ్తానమ్మా, వెళ్తాను. నా బిడ్డను ఎత్తుక్కుంటానమ్మా, నా బిడ్డను బతికించుకుంటానమ్మా. మహే, ఆటో వస్తుంది. ఆటో ఆటో లింగంపల్లి నగర్ చౌరస్తాకి వెళ్తుందా? వెళ్తుందమ్మా, ఎక్కండి. సరే. హలో, ఘట్టమనేని అఖిలాండేశ్వరి తోడి కోడలు గంగా భవానీని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, చెప్పండి. ఫ్లాష్ ఫ్లాష్ అని హెడ్డింగ్ పెట్టి రేటింగ్ పెంచుకోండి. ఏ విషయం మేడం? అఖిలాండేశ్వరి కారు డ్రైవరు హనుమంతరావు కూతురు అదృశ్యం. కారణం ఏంటి, ఎవరు, ఎందుకు అని హైప్ చేసి పబ్లిష్ చేయండి. టీవీలో వస్తుందో పేపర్లో వస్తుందో అది నాకనవసరం. మీకెంత అవసరమో అది నేనిస్తాను. థాంక్యూ మేడం. ఇదిగో, వార్త చెప్పాను కదా అని విషయం నేనే చెప్పానని చెప్పకూడదు. అర్థమైందా? అర్థమైంది మేడం.
పార్వతి అక్క 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 బాబు బాబు నా కూతురు పార్వతి కనపడడం లేదయ్యా. లంగా బొన్ని కట్టుకుని ఉంటుంది. నీకేమైనా కనిపించిందా? కనిపించలేదండి. పార్వతి మా అక్క ఇంట్లో నుంచి వచ్చేసింది. ఎర్ర రంగు చున్నీ వేసుకుంది. చూసారా సార్? చూడలేదమ్మా. అక్క ఎక్కడికి? ఏయ్, నోరు మూసుకుని కూర్చో. ఆటో ఆపు! ఆటో ఆపు! ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కాదా? కూర్చో. ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. ఎవరైనా హెల్ప్ చేయండి. ఆటో ఆపు! ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. నోరు మూసుకుని కూర్చో. ఆపు! ఏ ఆటో ఆపు! ఏయ్, నోరు మూసుకుని కూర్చో. ఆపు! ఆపురా! ఏయ్, చూప్. ఆటో ఆపు! రేయ్! ఆటో ఆపు! ఆపురా! ఆపు! బాబు బాబు నా కూతురు పార్వతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందయ్యా. లంగా బొన్ని కట్టుకుని ఉంటుంది. నీకేమైనా కనిపించిందా? నాకేం కనిపించలేదండి. కనిపించలేదా? గని అక్క కనిపించిందా? లేదు నాన్న. నీకు కనిపించలేదురా. ఇటు వెళ్దాంరా. రేయ్! ఆటో ఆపు! ఆపురా! ఆపు! ఏయ్, కూర్చో. ఏయ్, ఆగో. ఏయ్, ఆగో. ఏయ్, ఎక్కడికి పోతావే? ఏయ్, ఏయ్! వదలు! వదలు! ఏయ్. రేయ్! వదలురా! చెయ్యొద్దు! వద్దు! 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 నన్ను వదిలేయ్! నన్ను వదిలేయ్! ఏయ్, నడు. పద. రా.
రా ఎక్కు ఎక్కు ఏయ్ కూర్చో. నన్ను వదిలే. ఓ షిట్. రేయ్ ఎవడా నువ్వు? పెద్దబాబు, పెద్దబాబు, ఘట్టమనేని అఖిలాండేశ్వరి దేవి ద్వితీయ పుత్రుడు ఘట్టమనేని మహేంద్రకిచ్చి పెళ్లి చేయబోతున్నాం. ఐశ్వర్య, ఐశ్వర్య, ఏమైందే నీకు? పిచ్చిగాని పట్టిందా? నీకు పట్టింది పిచ్చి. గతమ్మనేని ఫ్యామిలీతో సంబంధం కలుపుకోవడానికి చచ్చిపోతున్నావు. ఏమైందే నీకు? స్మైల్ ఇస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చా. ఇప్పుడేమో ఆ సంబంధమే ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావు. అవును, స్మైల్ ఇస్తూ ఫోటోలు దిగడానికి ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. ఇష్టం లేదు, నాకు ఆ సంబంధమే వద్దు. వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? అదొక ఇల్లా? వాళ్ళసిన మనుషులేనా? ఆఫ్టర్ ఆల్ 10,000 సాలరీ తీసుకునే డ్రైవర్ ని, వాడి కూతుర్ని బ్యాక్ సీట్ లో ఓనర్ లా కూర్చోబెట్టి తీసుకొస్తాడా? షేమ్. మన లక్షలు పోసి కొనిచ్చిన గిఫ్ట్ ని ఆ పార్వతి తగలబెడితే దాన్ని తన్ని తరిమేయకుండా పల్లకిలో తీసుకొచ్చినట్టు తీసుకొస్తాడా? ఐ హేట్ దిస్, ఐ హేట్ దెమ్. నాకు అఖిలాండేశ్వరి కోడలు అవ్వడం ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఇంకొకసారి వద్దు అన్నమాట నీ నోటి నుంచి వచ్చిందంటే ఇన్ని రోజులు ముద్దు చేసిన నా బిడ్డను చంపుకోవడానికి కూడా నేను వెనకాడను. మమ్మీ నోర్మోయ్, నిన్ను గట్టమనేని అఖిలాండేశ్వరి కోడలి చెయ్యాలని నేను ఎన్ని కలలు కన్నానో నీకు తెలుసా? మనకు ఎన్ని కోట్ల ఆస్తుందో నేను ఎప్పుడూ లెక్క పెట్టలేదు.
నీకు టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి పెళ్ళిడు ఎప్పుడొస్తుందా అని ప్రతి క్షణం లెక్క పెట్టాను. నీ స్కూలింగ్ నుండి ప్రతిరోజు స్పూన్ ఫీడింగ్ లా చెప్తూనే ఉన్నాను. ప్రేమ గీమా లేవ్, ఉన్నదంటూ ఒక్కటే అఖిలాండేశ్వర్ని అత్తయ్య అని పిలవడమని. ఎందుకు నీకు తావేశం? దేవ డ్రైవర్ కూతుని కార్లు తీసుకొస్తే నీకేంటి? మహి పెళ్లికి ముందు ప్లే బాయ్లా ఉంటే నీకేంటి? నీకైనా నాకైనా కావాల్సింది నువ్వా ఇంటి కోడలివి అవ్వడమే. అఖిలాండేశ్వర్తో పరిచయం చేసుకోవడానికి 2 ఏళ్లు పట్టింది. వాళ్ళింటి గడప తొక్కడానికి 3 ఏళ్లు పట్టింది. మార్చినేని ఫ్యామిలీని తన దృష్టిలో పడేయడానికి 4 ఏళ్లు పట్టింది. ఈ సంబంధం ఖాయం చేసుకోవడానికి నేను ఎంత గించుకున్నానో నీకు తెలీదు. నా ముందిలా మొహం చిట్లించావు. అదే అఖిలాండేశ్వరి ముందు ఫేస్ ఇలా పెడితే లైఫ్లో మళ్ళీ అద్దం చూసుకోలేవు. ఆ ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా నువ్వు కోడలిగా అడుగు పెట్టేంత వరకు ఎందుకిలా ఉన్నారు అని అడగకూడదు. పెళ్ళయ్యాక నువ్వు శాసిస్తావో ఇంకేమైనా ఆశిస్తావో నీ ఇష్టం. అప్పటిదాకా జరగాల్సింది కేవలం నా ఇష్టం. అర్థమైందా? అమ్మా లలితా పరమేశ్వరి, మా అమ్మగారు నా మీద దయ చూపాలని నీ గుడికొచ్చి మెట్లకు పసుపు కుంకుమలతో బొట్లు పెడుతున్నారు. నన్ను పెద్దింట్లోకి రానివ్వల్లా వద్దని చెప్పడానికి అమ్మగారు 12 గంటల టైం అడిగిందని పాపకు చెప్పింది. ఈ టైంలోనే అమ్మగారు మనసు మారాలా? ఇప్పటిదాకా నేను చాలా పొరపాట్లు చేసిన. అమ్మగారు పనిలోకి రమ్మంటే ఇక తప్పు చేస్తే హొట్టు. బుద్ధిగా ఉంటా. శబాష్ పార్వతి అని అమ్మగారే అనేలా చేసుకుని నీ గుడికొచ్చి అభిషేకం చేయిస్తా చూడు. హే పార్వతి, చిన్నబాబు ఏంటి ఇక్కడ మెట్ల దగ్గర ఏం చేస్తున్నావు? కూర్చొని చెప్తాను. కూర్చోండి. మనసులో ఏదైనా కోరిక కోరుకుని గుడి మెట్లకు ఇలా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూజ చేస్తే ఆ కోరిక వెంటనే తీరిపోతుంది చిన్నబాబు. ఈజ్ ఇట్? లెట్ మీ ట్రై. నాకు కొంచెం పసుపు కుంకుమ ఇవ్వు. పెట్టండి బాబు.
మీరేం కోరుకున్నారేటి? చెప్పమంటావా? వద్దులే, చెప్తే తీరమంటారు. చెప్పకపోయినా తీరేదేం కాదులే. వచ్చే జన్మలో నేను కృష్ణుల్లా అమ్మాయిలందరూ నాకు గోపికల్లా పుట్టాలని కోరుకున్నాను. ఈ జన్మలో మీకు తీరదులే చిన్నబాబు. ఆల్ రైట్, ఈసారి ఇంకో కోరిక కోరుతాను. అది నిజమైతే ఫస్ట్ ఇది కూడా నిజమని నమ్ముతాను. ఏంటో అది? ఐశ్వర్య వాళ్ళని గుళ్ళో కలుసుకోమని మమ్మీ చెప్పి పంపిందంటే మమ్మీ రావట్లేదనేగా. ఏంటి, చిన్నమ్మ గారు వస్తున్నారా? హే, కంగారెందుకు? మా మమ్మీ రావట్లేదు కదా, మా మమ్మీ కూడా రావాలని మొక్కుకున్నాను. అది నిజమైతే ఈ మెట్లని ఈ బొట్లని నిజమని నమ్ముతాను. ఏంటి మమ్మీ ఇది? దేవా ఏమో దీన్ని కార్లో తీసుకొచ్చాడు, ఇప్పుడు మహి ఏమో దీన్ని పక్కనే కూర్చుని చిచ్చి. బీ సైలెంట్ ఐష్. అయ్యా, మా చిన్నబాబు నిశ్చితార్థం ఫిక్స్ అయింది. ఈ శుక్రవారమే. షూర్ కలుద్దాం. ఓకే యా. అయ్యగారు, 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 అయ్యగారు.
అయ్యగారు 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 డోర్ తెరవండి అయ్యగారు 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 డోర్ తెరవండి అయ్యగారు ఏమైంది అయ్యగారు అయ్యగారు అయ్యో 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 అయ్యగారు 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 అయ్యో ఆపండి 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 సార్ సార్ మహేష్ గారిని కాపాడండి కొంచెం సహాయం చేయండి సార్ అయ్యగారు 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 అయ్యో అమ్మా తల్లి అయ్యగారు అయ్యగారు మీకేం కాదు అయ్యగారు కొంచెం త్వరగా పోనివ్వండి అయ్యగారు అయ్యగారు $42 $38 $40 సార్ పాకెట్లో ఏదో పర్స్ ఉన్నట్టుంది బయటికి తీయండి
తెయ్. తెయ్. ఆలోచిస్తున్నాయిట్రా తీ. తీ మహి. తెయ్. మహి. కాబోయే భార్య ఐశ్వర్య పేరు సిగరెట్ మీద రాసి కాల్స్తున్నాడంటే ఆ పిల్లంటే ఇష్టం లేదని స్పష్టంగా. కొంచెం కొంచెం కూడా సిగ్గులేదా నీకు? తెల్లారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా జూలైలా తిరగడం, దురలవాట్లతో బతకడమేనా? వాడెలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నావు? ఏదో సాధించాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, వయసు పెరుగుతున్నంత వేగంగా స్టేటస్ పెంచుకోవాలని ప్రతిక్షణం తప్పన పడుతూనే ఉంటాడు. నువ్వు బోరు కొడితే బయటికెళ్తావు, టైం అయితే ఇంటికొస్తావు, పెడితే తింటావు, మాట అంటే పడతావు. ఇంతేనా? ఇంతేనా నీ జీవితం? మీ ఇద్దరిని పక్క పక్క నిలబెట్టి ఘట్టమనేని అఖిలాండేశ్వరి కొడుకు ఎవరు అంటే వీణ్ణి చూపిస్తారు. అంత ఇమేజ్ ఉంది దేవాకి. నువ్వు వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసుకుంటూ పోవడం తప్పించి నీకంటూ ఏ ప్రత్యేకత లేదు. సారీ మామ్. వద్దు. నా బిడ్డలకు ఎప్పుడు సారీ చెప్పే పరిస్థితి రాకూడదు అని ప్రతి క్షణం దేవుణ్ణి వేడుకుంటూనే ఉంటాను. నీ విషయంలోనే అప్సెట్ అవుతున్నాను.
దేవా ఇంక వీడు మారడా? ఇంతనేక ఏంటన్న ఇది? మహి, నీ భవిష్యత్ ఏంటో నీకు తెలీదు. మాటకొస్తే నీకేమీ తెలీదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టు ఘట్టమనేని కుటుంబం పేరు చెప్పుకుని నువ్వు టైం పాస్ చేస్తున్నావు. నీకంత టైం ఉంటే మన ఫ్యామిలీకున్న పరువు ప్రతిష్టల గురించి ఆలోచించు. ఏంటది? 3 రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకుని 3 బాలేదని తాగే సిగరెట్ల మీద ఐశ్వర్య అని పేరు రాసుకుంటావా? ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదా? తను నీకు నచ్చలేదా? ఈ గుమ్మంలో కడుగు పెట్టడానికి నీకెంత ధైర్యమే? హలో, విల్ కాల్ యూ బ్యాక్. నెట్టేసావు. ఇది ఇంట్లోకి ఎలా వస్తుంది దేవా? దీని నీడ కూడా పడకూడదని ఆంటీ చెప్పారు కదా. సి ఐశ్వర్య, 4 రోజులకు ఒకసారి వచ్చే నీకు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు. అస్సలు విషయం తెలుసుకోకుండా గొడవ చేయొద్దు చెప్తున్నా. నాలుగు రోజులకు ఒకసారి వచ్చేదని తీసి పారేస్తున్నావేంటి పెద్ద బాబు? ఐశ్వర్య పర్మనెంట్ గా ఈ ఇంట్లో ఉండబోయే కోడలు. ఇదేవతి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కూతురు, పని చేసుకుని బతికేది. అలా మాట్లాడొద్దు పిన్ని. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అరే, దీనికి రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి? వాట్ ఆర్ యూ టాకింగ్? ఆర్ యూ క్రేజీ? హే, ఎవరితో మాట్లాడుతున్నావు? మర్చిపోయావా? మైండ్ యువర్ వర్డ్స్. మహి, ఐ డోంట్ అండర్స్టాండ్. దీనికోసం అందరూ నన్నంటున్నారేంటి? యునో, నేను నీకు కాబోయే భార్యని. కాబోయే ఇంకా కాలేదు కదా. అన్నయ్యతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మర్యాద దక్కదు. పార్వతి,
నువ్వెళ్ళు. వెళ్ళు. పెద్దబాబు గారు, నా వల్ల మీరందరూ గొడవ పడుతున్నారు. నేను వెనక్కి వెళ్ళిపోతాను. నీ వల్లే గొడవలని తెలుసు కదా, గో బ్యాక్, గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ఆగు పార్వతి, నువ్వు కిచెన్లోకెళ్ళు. నేను నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వను. తప్పమ్మా. అన్నం పుణ్యం తెలియని అమాయకురాన్ని బెదిరించకూడదు. తెలుసో తెలియకో పార్వతి వల్ల ఈ ఇంట్లో చాలా పొరపాట్లు జరిగాయి. నేను ఈరోజు బ్రతికున్నాను అని అంటే పార్వతే నా ప్రాణాలు కాపాడింది ఐశ్వర్య. సేవ్ చేస్తే దాని సేవింగ్ అకౌంట్ లో 10 లక్షలు వేయండి. అంతేకాని ఇలాంటి అలగా జనాన్ని ఇంట్లోకి ఎలా రానిస్తారు అంకుల్? షటప్ ఐశ్వర్య, షటప్ ఐశ్వర్య, షటప్ ఐశ్వర్య. అమ్మా నైవేద్యం తీసుకురండి. అలాగే స్వామి. భవానీ, అక్క, నైవేద్యం తీసుకురమ్మను. అలాగే అక్క. సూపర్ గా ఉంది. ఏం చేస్తున్నారే? నువ్వు పార్వతి కలిసి రకరకాల వంటకాలు చేసుకుని మెక్కుతున్నారా? అమ్మవారికి నైవేద్యం పెట్టాలని తెలీదా? ఇప్పుడే తెలిసిందమ్మా. సరేలే, త్వరగా పార్వతికి నైవేద్యం ఇచ్చి పంపించు. అలాగేనమ్మా. నేను తినే అన్నంలో సాల్ట్ కలిపి నన్ను ఇన్సల్ట్ చేస్తుందా? చెప్తా దీని సంగతి.
అదంతా తీసివే. అనుకున్నట్టు పార్వతి వస్తోంది. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादो स भौमं विश्वदा वृत्वा तद्दशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यम्